హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన సంప్రదాయం మళ్ళీ తిరిగి రావాలి అంటే మొదట మన ఇంట్లోకి రావాల్సిన వస్తువులు స్వదేశీ ప్రొడక్ట్స్. స్వదేశీ వస్తువులు అంటే ఏంటంటారా? దేశీయ ఆవు నెయ్యి, గానుగ నూనెలు, ఇసిరిన పప్పులు, దేశవాళీ బియ్యము, చిరుధాన్యాలు, కారం పొళ్ళు, ఆవకాయలు, ఊరగాయలు, సైంధవ లవణము, నేచురల్ సబ్బులు, షాంపూలు, మట్టితో చేసిన పాత్రలు, ఆవు పేడతో తయారు చేసిన పిడకలు. ఇవి హోమానికి కానీ పూజలకు కానీ ఉపయోగిస్తాం. వీళ్ళ దగ్గర 2 రకాల నెయ్యి ఉంది. దేశీయ ఆవు నెయ్యి ఉంది, అలాగే గేదె నెయ్యి కూడా లభిస్తుంది వీళ్ళ దగ్గర. దవాచాయ్ 10 దశ దినుసులు, కాన్ఫ్లెక్స్, ఫ్రూట్ లడ్డు ఖర్జూరంతో చేసినవి, దేశీ కౌగి, ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్, హనీ అన్నిటితో ఖర్జూరంతో చేసినవి. ఇవన్నీ బెల్లం, కండసరి షుగర్ అవన్నీ యూస్ చేసి ఇవేంటమ్మా? ఆవు పిడికతో చేసిన పిడికలు, డిఫరెంట్ షేప్స్, ఇలా కప్స్ లాగా కూడా కప్స్ లాగా ఉన్నాయి, స్టార్స్ ఇలా. ఇవన్నీ ఇంట్లో తయారు చేసిన స్నాక్స్. పఫెడ్ రైస్, డ్రై ఫ్రూట్ పూతరేకులు, చెక్కగానుగలో పట్టించిన అన్ని ఆయిల్స్ కూడా లభిస్తున్నాయి. పల్లి నూనె, నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, ఇంకా కొబ్బరి నూనె, ఇలా అన్ని రకాల ఆయిల్స్ కూడా లభిస్తున్నాయి వీళ్ళ దగ్గర. ఇవి సాఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, అన్ని ఆయిల్స్ ఉన్నాయి. నైగర్ సీడ్ ఆయిల్, వైట్ సెసమి, మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె, అది జింజర్ క్యాండీ క్యూబ్స్, జాగరి క్యూబ్స్. ఇవి షర్బతి, నన్నారి షర్బతి, షుగర్ ఫ్రీవి. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. లెమన్ ఉంది, ఆరెంజ్ ఉంది, సుగంధి, అన్ని కలిపి ఉంటాయి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇది డ్రై ఫ్రూట్ హనీ మిక్స్. ఇది నీమ్ హనీ. ఇది బ్రౌన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. పల్క బెల్లం అంటారు కదా, అది. ఆమ్లా క్యాండీస్. ఇది ఆలివ్ ఆయిల్ 500 ml, 550 ఉంటుంది. ఇది కోకోనట్ ఆయిల్, కురుడి కోకోనట్ ఆయిల్, హెయిర్ కి తాగడానికి కూడా యూస్ చేయొచ్చు. ఇది గానుగ నుంచే తీసారా? అన్ని గానుగ నుంచే మ్యామ్. ఇక్కడ స్టోర్ లో అన్ని గానుగ నుంచి చేసినాయి. చెక్క గానుగ, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. లీటర్ ఇస్తారా స్టార్టింగ్? ఇస్తాం, ½ లీటర్ ఇస్తాము. అన్ని అవైలబుల్ ఉన్నాయి. 5 లీటర్స్ కావాలంటే 5 లీటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ బిర్యానీ మసాలాలు, హింగ్ పౌడర్, ఇంగువ, ఇవన్నీ పులావ్ మసాలా, గరం మసాలా, పావు బజ్జీ మసాలా అన్నీ అవైలబుల్ ఉంటాయి. మోరింగా పౌడర్, హెన్నా, జాపత్రి ఫ్రెష్గా ఉంటుంది, గసాలు, లవంగం, ఇలాచి, సినమోన్ స్టిక్, స్టర్ బడ్స్, కరక్కాయ 50 grams 30 rupees. ఓకే, జాజికాయ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ షాజీరా, ధనియా పప్పు, సోమ్, ఇవన్నీ మసాలాలు కాకుండా పికిల్స్ కూడా ఉంటాయి. ఆమ్లా పికిల్, మ్యాంగో పికిల్, ఆవకాయ, ఇంకా మజ్జిగ మిరపకాయలు, అప్పడాలు, మిల్లెట్స్ తో చేసిన అప్పడాలు, ఎల్లో జవార్ ఉంది, మోరింగా ఉంటుంది, అండ్ గుమ్మడి వడియాలు కూడా ఉంటాయి మన దగ్గర. గుమ్మడి వడియాలు, డ్రై మ్యాంగో ఆయిల్లో వేయించుకొని తినేది, కస్తూరి మెంతి, నార్మల్ ప్లెయిన్ అప్పడాలు, జింజర్ గార్లిక్ పేస్ట్,
10 రసదినుసులు కుండలో రోస్ట్ చేసినవి ఇవి. కుండలో మట్టిలో రోస్ట్ చేసినవి. ఓకే, హెల్తీ అండ్ స్నాక్స్ టైప్ యూస్ పిల్లలకి చేయొచ్చు. snacks పిల్లలకి స్నాక్స్ ఎవరన్నా తినొచ్చు, టేస్టీగా ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కారంలో అన్నంలో కలిపి కూడా తినేయచ్చు. గరం మసాలాస్, ఫ్లాక్స్ సీడ్ మసాలా, ధనియా పౌడర్ అవన్నీ ఉంటాయి. ఆర్గానిక్ ఇడ్లీ రవ్వస్, ఇవన్నీ ఆర్గానిక్ ఇడ్లీ రవ్వ. అన్ని millets తో కలిపి ఉప్మా రవ్వస్ అన్నీ ఉంటాయి. రాగి ఇడ్లీ రవ్వ, ఎవ్వ గోధుమ రవ్వ, ఎవ్వలతో చేసిన రవ్వ. దీనివల్ల ఏంటి యూజ్? షుగర్ ఉంది. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. మసాలా కారం పౌడర్, బడిగా కారం పౌడర్, పచ్చళ్ళు యూస్ చేయొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. పచ్చళ్ళకి కారం తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా రెండు ఉన్నాయి. ఒకటి బడిగా కారం ఉంది, ఇంకొకటి కాశ్మీరీ చిల్లీ పౌడర్. పసుపు, ఆర్గానిక్ పసుపు మీరే చేస్తారా? మేమే పట్టించాము. శనగపిండి, బేసన్ ఫ్లోర్, కందిపప్పులు కందిపప్పు, పాలిష్ కందిపప్పు ఉంటుంది, నార్మల్ రోల్డ్ ఓట్స్, మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, సన్న ఆవాలు, దొడ్డ ఆవాలు కూడా ఉంటాయి. ఆవపిండి పచ్చళ్ళకి డైరెక్ట్ మిక్స్ చేసుకొని వేసుకోవడానికి. అవిసె గింజలు, ఆవాలు, గ్రీన్ పీస్, బఠానీ, పొట్టు పెసరపప్పు, శనగలు, పాలిష్ పెసరపప్పు అండ్ బొబ్బర్లు. ఇవన్నీ ఇవన్నీ న్యాచురల్గా పండించినాయి మేము. చనా దాల్, ఇవన్నీ న్యాచురల్. అవన్నీ ఫ్లేక్స్, మిల్లెట్ అటుకులు, రెడ్ రైస్ అటుకులు, బహురూపి రైస్ అటుకులు, నవారా, కులాకర్ రైస్, వీట్ ఫ్లేక్స్ అన్నీ ఉన్నాయి. మోదిగా ఆకుతో చేసిన ప్లేట్స్, వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి. బఫెట్ టైప్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా యూస్ చేయడానికి బాగుంటుంది. ఎల్లో జవార్ రోటీస్, డైరెక్ట్ రోస్ట్ చేసినవి. ఇవి డైరెక్ట్ మనం తినొచ్చు. ఎన్ని రోజులైనా ఉంటాయా? ఎక్స్పైర్ ఏమి ఉండదు. మనం ఓపెన్ చేస్తే మనం తినేసేసరికి అయిపోతూనే ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. కార్న్ఫ్లేక్స్ మిక్చర్, స్నాక్స్ టైప్, కుసుమ నూనెతో చేసింది. కొర్ర మురుకులు, జోర్ కారపూస, చిక్కీ జార్స్, ఇవన్నీ చిక్కీ జార్స్, ఇవన్నీ చిక్కీస్. వేరే వేరే వెరైటీస్ ఉన్నాయి. ఆల్ వెరైటీ. నల్ల నువ్వుల లడ్డు ఖర్జూరంతో చేసింది, ఖర్జూరం పల్లి లడ్డు, అవిసె లడ్డు కూడా ఉంది. ఇవన్నీ కౌగితో చేసినవి. కౌగి, ఖర్జూరం, బెల్లం యూజ్ చేస్తారు. ఇంకా వీటిలో అన్నిట్లో మీరు బెల్లం యూస్ చేస్తాము. బెల్లం లేకుండా కాండసారి షుగర్ యూస్ చేస్తారు. వాము బిస్కెట్స్, అశ్వగంధ, రాగి అన్ని బిస్కెట్స్ దొరుకుతాయి. ఇవన్నీ మిల్లెట్స్తో చేసినవి. ఇది ఆమ్లా స్వీట్, హనీలో ఉంచి తయారు చేసాను. హనీతో డిప్ చేసి ఇలా ఆమ్లం మురబ్బా. వెరైటీస్ బొమ్మలు ఉన్నాయి. స్కూటీస్, ట్రాక్టర్ ఉంది, ఆటో. ఇవన్నీ మీరు చేయిస్తారా? చేయిస్తాము. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. బయట ప్లాస్టిక్ అవన్నీ ఏం కాకుండా మెటల్తో చేయించినవి. ఉప్పు దీపం, దాంట్లో దీపం పెట్టుకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేస్తుంది. ల్యాంప్స్, బెడ్ లైట్ లాగా యూస్ చేయొచ్చు. గ్లోబల్ ఉంది. ఇంకా దాని ఇది కరిగిపోదమ్మా? కరగదు. వాటర్ కి కరుగుతుంది, ఆయిల్ కి అలా కరగదు. దీపం పెట్టుకోవచ్చు డైలీ, తుడుచుకొని డైలీ పెట్టుకోవచ్చు. రకాల బియ్యం కూడా ఉంటాయి. టోటల్ 32-42 రకాల బియ్యం ఉంటాయి. బహురూపి రైస్, నవారా రైస్, మైసూర్ మల్లిక, నవారా, బహురూపి, రక్తశాలి రైస్, ఆర్ఎన్ఆర్ వైట్ రైస్, మైసూర్ మల్లిక, బర్మా బ్లాక్, చాలా వెరైటీస్ ఉంటాయి. బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్.
షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. కుజ్జి పటాలియా రైస్, ఇవి మైసూర్ మల్లిగా సింగిల్ పాలిష్ రైస్. బర్మా బ్లాక్ రైస్, ఇవి రాగి గొట్టలు, రాగి పిండితో చేసినాయి. మా దగ్గర చేపలు కూడా ఉన్నాయి, వెదురుతో చేసిన చేపలు, కలర్ఫుల్ గా. బహురూపి రైస్ రవ్వ, సగ్గు బియ్యం, మినపగుండ్లు, పుట్నాలు, ఇవన్నీ ఆర్గానిక్ న్యాచురల్. నవ నవర రైస్ రవ్వ, పొట్టు కందిపప్పు, ఉప్మాకి ఇడ్లీకి కూడా యూస్ చేసుకోవచ్చు. రైస్ తినని వాళ్ళు ఉంటారు కదా, రైస్ తినలేకపోతారు కదా, దాని బదులు ఉప్మా ఇడ్లీ అలా చేసుకొని తినచ్చు. పొట్టు పెసరపప్పు, రోస్టెడ్ చెనా, అవి ఎండుమిర్చి, తవుడు. ఇది వాటర్ లో కలుపుకొని తాగితే, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా తాగితే కొంచెం కంట్రోల్ ఉంటుంది. పరగడుపున తాగాలి. ఏమైనా మిక్స్ చేసుకోవాలా? జస్ట్ వాటర్ లో కలుపుకొని తాగొచ్చు. ఇంకా అలా సబ్బగా తాగాలనుకుంటే బ్రౌన్ షుగర్ అలా యూస్ చేసుకొని తాగొచ్చు. ధనియాలు, రాగులు, బార్నియడ్, బ్రౌన్ టాప్, లిటిల్ మిల్లెట్, ఫాక్స్ టైల్, అన్ని మిల్లెట్స్, అన్ని రకాల మిల్లెట్స్ దొరుకుతాయి. ఇది కటోరా గోంద్, వాటర్ లో కలుపుకొని సమ్మర్ లో తాగుతారు వేడి తగ్గడానికి. ఇది స్కై ఫ్రూట్, షుగర్ బాదం, షుగర్ పేషెంట్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. డైలీ టాబ్లెట్ లాగా యూస్ చేయాలి. నైట్ నానబెట్టుకొని వాటర్ లో, లోపల సీడ్ ఉంటుంది, అది ఓపెన్ చేసి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఓపెన్ చేసుకొని టాబ్లెట్ లాగా యూస్ చేసుకుంటే కంట్రోల్ అవుతుంది. రాక్ సాల్ట్ కేజీ 90 రూపీస్. క్రిస్టల్ కూడా ఉంటుంది. ఇలా మట్టి పాత్రలు, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉంటుంది. అన్నం వండుకోవచ్చు, లైక్ ఫ్రైస్, పెరుగు తోడు పెట్టుకోవడానికి. గ్లాసెస్ ఉన్నాయి, హండి ఉంది. ఇలా ఆర్గానిక్ బ్యాంబూ బ్రష్, చిన్నపిల్లలు కూడా యూస్ చేయొచ్చు. టంగ్ క్లీనర్స్, ఇది కూడా బ్యాంబూ టంగ్ క్లీనర్. ఇది చిన్నపిల్లలు యూజ్ చేస్తే ఏం కుచ్చుకోదు కదా? ఏం కుచ్చుకోదు, లోపల అది కూడా సాఫ్ట్ గానే ఉంటుంది. అది మంజిష్టా సోప్, ఆయుర్వేదిక్, కొన్ని మెడిసిన్స్ అన్ని కలిపి చేసింది మంజిష్టా. ఓకే, దేనికి యూజ్ అవుతుంది ఇది? ఫేస్ గ్లోనెస్ కి. ముల్తానీ మట్టి సోప్, ఇది మేము చేయించింది స్వదేశీ నుంచి. ముల్తానీ సున్నుపిండి సోపు, సున్నుపిండి ఇంకా అలోవెరా ఉంటుంది. కౌ మిల్క్, దీంట్లో కౌ మిల్క్, గీ అన్ని వేసి చేస్తారు. అండ్ శాండిల్ సోప్. చూస్తున్నారు కదండి ఎంత మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయో, అన్నీ మనకు మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. నేను వాట్సాప్ నంబర్ ఇస్తానండి వీళ్ళది. ఒకవేళ మీరు దూరం ఉందని రాలేకపోయా కూడా మీరు వాట్సాప్లో ఆర్డర్ చేసామంటే వాళ్ళు మనకి పంపిస్తారండి. ర్యాపిడోలో అయినా దేంట్లో అయినా మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా పంపిస్తారు. కల్తీ లేని ఆ పదార్థాలు తిని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర రాగి చెంబులు, ఇత్తడి చెంబులు కూడా ఉన్నాయి. అలాగే పచ్చళ్ళు కూడా ఉన్నాయి. పచ్చళ్ళు పెట్టుకోవడానికి జార్స్ కూడా ఉన్నాయి. ఇత్తడి బౌల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కువగా బ్రౌస దాంట్లోనే వంటలు చేసుకోవాలని చెప్తున్నారు కదా, అవి కూడా. ఇవన్నీ టైప్స్ ఆఫ్ చూర్ణాలు ఉన్నాయి. తులసి లీఫ్ చూర్ణం, ముల్తాన్ మట్టి, గులాబీ రేకుల చూర్ణం, పిప్పళ్ళ చూర్ణం, ఇంకా చాలా వెరైటీస్. ఇంకా అగరబత్తీలు కూడా ఉంటాయి. చార్కోల్ అగరబత్తి, బ్యాంబోలెస్ అగరబత్తీలు కూడా ఉన్నాయి. బ్యాంబోలెస్ అగరబత్తి, దీంట్లో 4 వెరైటీస్ ఉన్నాయి. సాంబ్రాణి, జాస్మిన్, రోజ్ అండ్ సాఫ్రాన్, శాండల్వుడ్ ఒకటి. ఈ పైవన్నీ గోదావరి అగరబత్తీస్. దీంట్లో 7 టైప్స్ ఉన్నాయి గోదావరిలో. ఇంకా ఇవన్నీ అగరబత్తీస్. శాండల్వుడ్ రోల్ ఆన్, ఇది జవాద్ రోల్ ఆన్. దీంట్లో పౌడర్ కూడా ఉంది. ఇది జవాద్ పేస్ట్, ఇది శాండల్ పేస్ట్. జవాద్ పౌడర్,
పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇది. ఇవన్నీ స్మెల్ కోసం. శాండల్ పర్ఫ్యూమ్, రోజ్ పర్ఫ్యూమ్, డివైన్ పర్ఫ్యూమ్, జాస్మిన్, సనాటన్ ఫ్రాగ్రెన్స్, చందన్. ఇవన్నీ ఆయిల్స్. లెమన్ గ్రాస్ ఆయిల్, రోజ్ ఆయిల్, టీ ఆయిల్, లావెండర్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్, ఇంకా సిల్వర్ క్లీన్ పౌడర్. ఎలక్ట్రిక్ కర్పూరం, ప్లాస్టిక్. పైన కర్పూరం వేస్తే స్మెల్ వస్తుంది కరిగిపోయి. వుడెన్. ఇంకా ఇదేమో మొత్తం ఫుల్ లైటింగ్స్ వస్తుంది రౌండ్ గా. ఇది స్టీల్. వుడెన్ పైన స్టీల్ వస్తుంది. ఇక్కడ వేయాలా? మధ్యలో దీంట్లో వేయాలి. మిల్లెట్ బిస్కెట్స్, లిప్ బామ్స్, బీట్రూట్ లిప్ బామ్, బీట్రూట్ స్ట్రాబెరీ లిప్ బామ్, స్ట్రాబెరీ, బీట్రూట్, కాజల్, దీన్ని ఐ షాడోస్ హోమ్ మేడ్ చేసినవి, ఏ కెమికల్స్ లేకుండా, కెమికల్ ఫ్రీ చేస్తారు మేడం వాళ్ళు. మరి ఇయర్ డ్రాప్స్, ఇయర్స్, ఇయర్ లో ఏదైనా పెయిన్ ఉన్నా కానీ ఏదైనా చిరుగు లాంటివి వచ్చినా కానీ దానికి యూజ్ చేస్తారు. నాసల్ డ్రాప్స్, జలుబుకి దానికి వాడతారు. ఇది కౌగి నాసల్ డ్రాప్స్, కౌగి నాసల్ డ్రాప్స్. ఇది కొంచెం ఆవిరికి పెడితే లిక్విడ్ లాగా అవుతుంది. దాన్ని ముక్కులో 1 డ్రాప్ వేసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే 2 డ్రాప్స్, చిన్న పిల్లలకైతే 1 డ్రాప్ వేసుకోవాలి. జలుబు, దగ్గు ఇలాంటివి ఉన్నా తగ్గిపోతుంది. ఇది అమృతధార. ఇది అన్నిటికీ పనిచేస్తుంది. హెడ్ ఎక్ కానీ అన్నిటికి, జలుబుకి, దగ్గుకి అన్నిటికీ పనిచేస్తుంది. చూసారు కదండి వీళ్ళ దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో. మనకి కావాల్సినవి అన్ని దొరుకుతున్నాయి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ షాప్ కి ఒకసారి విజిట్ చేయండి. మీకు కావాల్సిన వస్తువులు కంపల్సరీ దొరుకుతాయి. ఓకే అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు షేర్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్ దొరుకుతుందండి. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు ఇంకెన్నో తీసుకురా వస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.